If you come against our rule, we will kill you. మీకు ఇదే చివరి హెచ్చరిక. మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఎదిరిస్తే మీ అందరి ప్రాణాలు తీసేస్తాం. అర్థమైందా? అలా తన అధికార అంగబలంతో ఎదిరించిన భారతీయుల్ని అణగదొక్కేవాడు. ఆ కాలంలో గోవిందరాజులుగా బ్రిటిష్ వారిని ఎదిరించిన సత్తిపండు వారి మాటలకు గాని చేతలకు గాని భయపడకుండా తెల్లవాళ్లు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయేలా చేయాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు. గవర్నర్ నికోలస్ ఆలోచనల్ని పథకాల్ని తెలుసుకోవటం కోసం నికోలస్ దగ్గర బానిసగా ఉన్న సలీం అనే ముస్లిం యువకుణ్ణి గూఢచారిగా ఎంచుకున్నాడు. అతను మాతృదేశం మీదున్న ప్రేమతో అక్కడ జరిగే అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు గోవిందరాజులకు చేరవేస్తూ ఉండేవాడు. ఒకరోజు అయ్యా, గవర్నర్ గారికి నాగసముద్రం ఆలయం గురించి చెప్పారా? What he's saying? He wanted to know that did I told you about the Nagasamudram temple? Nagasamudram temple? What's that? Your Highness, he wanted to tell you there is an old traditional temple of Lord Naga in Nagasamudram. In the temple, Lord Naga idol, under the idol, there are a lot of hidden treasures are available. That's what the villagers believe in. Huh? It's very interesting and good news. So I'll give you 1,000 gold coins. Okay? We'll go to the temple tomorrow after make all the arrangements. Yes, come sir. on, Patabi, come on. అన్నా గోవిందరాజన్న, అన్నా అన్నా, ఏమైంది సలీం? ఆ నికోలస్కి ఇప్పుడు నాగసముద్రం ఆలయం మీద కన్నుపడిందన్నా. ఏం చెయ్యాలనుకుంటున్నాడు వాడు? ఆ సెక్యూరిటీ ఆఫీసర్ పట్టాభి ఆలయంలో విగ్రహం కింద నిధులున్నాయని నికోలస్తో చెప్పాడు. ఆ నిధుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం రేపు రాత్రికి ఆలయం దగ్గర తవ్వకాలు జరపాలనుకుంటున్నారన్నా. ఏదో ఒకటి చెయ్యాలన్నా, లేకపోతే రేపు వాడు తవ్వకాలు జరిపే తీరుతాడన్నా. రేపు రాత్రి వరకు వాడు బ్రతుకుంటే కదా తవ్వకాలు జరపటానికి. ఈ రోజు రాత్రి వాడిని పైకి పంపేద్దాం. ఎలాగన్నా? గోవిందరాజులుగా ఉన్న సత్తిపండు గవర్నర్ నికోలస్ని అంతమొందించాలని పథకం పన్ని ఆ రోజు రాత్రికి గవర్నర్ నికోలస్ భవనంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే నికోలస్ భవనంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడ అతను అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు.
నీలాంటి భారతీయులు ఉండబట్టేరా ఈ తెల్ల కుక్కలు మన దేశానికి వచ్చింది. నీలాంటి వాణ్ణి బ్రతకనివ్వను. మా దేశానికి వచ్చి మా మీదే అజమాయిషీ చలాయిస్తావా? మా వ్యవసాయ భూములను ఆక్రమించడమే కాకుండా మా ఆలయాల్ని నిధుల కోసం ధ్వంసం చేయాలని చూస్తావా? ఎప్పుడు చూడరా నా చేతుల్లో ఎలా చేస్తావో. ఆ తర్వాత ఏం జరిగింది? సత్తిపండును వాళ్ళు ఏం చేశారు? అతను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోగా బ్రిటిష్ వాళ్ల చేతికి బందీ అయిపోయాడు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తేనే మరణశిక్ష విధించాలనుకునే వాళ్లకు గవర్నర్ మీద హత్యాయత్నం చేసినందుకు అతన్ని నేరస్తుడిగా పరిగణించి బ్రిటిష్ న్యాయస్థానానికి అప్పగించారు. నాగసముద్రం గ్రామానికి సంబంధించిన 15 మంది యువకులు భూ వివాద విషయంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినట్టుగాను, బ్రిటిష్ గవర్నర్ జనరల్ చీఫ్ సెక్యూరిటీ అయిన పట్టాభిని హత్య చేసినట్టుగాను, అంతేకాకుండా బ్రిటిష్ గవర్నర్ జనరల్ నికోలస్ మీద హత్యా ప్రయత్నం చేసినట్టుగాను ప్రభుత్వం వీరందరి మీద నిందారోపణ చేసింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట వీళ్ల మీద ఆరోపించబడిన నేరాలన్నీ నిజమని నిరూపించబడ్డాయి. ఈ నేరస్తులు వరుసగా వెంకయ్య, వందే మాతరం, వీరయ్య, భారత్ మాతా కీ జై, భూషణం, బ్రిటిష్ ప్రభుత్వం నశించాలి, పులయ్య, గవర్నర్ నికోలస్ నశించాలి, ఆంజనేయులు, వందే మాతరం, వెంకటేశ్వరం, గవర్నర్ నికోలస్ నశించాలి, రాములు, వందే మాతరం, లింగప్ప, బ్రిటిష్ పాలన నశించాలి, చెంగయ్య, తెల్లదొరల పాలన నశించాలి, చిన గంగులు, గవర్నర్ నికోలస్ నశించాలి, రంగన్న, వందే మాతరం, భీముడు, భారత్ మాతా కీ జై, అంజయ్య, తెల్లదొరల పాలన నశించాలి, నరసింహులు, భారత్ మాతా కీ జై, గోవిందరాజులు, వందే మాతరం. బ్రిటిష్ న్యాయశాస్త్రంలోని చట్టాలను అనుసరించి వీరికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించడమైనది. కోర్టులో తీర్పిచ్చిన తర్వాత సత్తిపండుని నిజంగానే ఉరి తీశారా? బ్రిటిష్ వాళ్ల తీర్పులో ఎప్పుడూ మార్పుండదు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టే చేస్తారు. బ్రిటిష్ న్యాయస్థానం తీర్పు ప్రకారం గోవిందరాజుల్ని అతని అనుచరుల్ని ఉరి తీయడానికి ఏర్పాటు చేశారు.
వాళ్లను ఉరి తీసిన మరుసటి రోజు రాత్రి నికోలస్ తన మనుషులతో ఆలయానికి వెళ్ళాడు. ఫైనాన్స్ ఆ కనిపిస్తున్నదే నాగసముద్రం టెంపుల్. Wow!